98 రిక్రూట్మెంట్ 99 2000 సంవత్సరంలో మేము మాది ఒకటే బ్యాచ్ సార్. ఆయన టీము చేసేది, నేను మామూలుగా డ్రైవర్గా చేసేది సార్. ఏంటి అసలు అంటే ఆయన ఎట్లుండే చాలా బాగుంటాడు సార్, చాలా బాగుంటాడు సార్. కాకపోతే ఏంటంటే ఆయన ఇక ఆ రోజు వంటలు వండుతున్నాము, ఆడ చేస్తున్నాం సార్. చేస్తుంటే మా మేడం గారు కూడా, పోలీసు వాళ్ళు కూడా, మీరు ఇక్కడ వండద్దు, బయట వండుకోలే అని అన్నారు సార్. అని అంటే ఇంత మనం బయట మేము పోయినాక ఈయన శంకర్ గౌడ్ అన్నాడు కదా, ఏంది మనం ఇంత కష్టపడి మన డిపో కాడ ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నాం, ఎటు పోయినా ఎటు వచ్చినా నర్సంపేట డిపోకి వచ్చినాం కదా, నర్సంపేట డిపోలో చేస్తున్నాం కదా, కొంచెం వంటలు కూడా వండుకుందాని కూడా ఛాన్స్ ఇస్తలేరు. సకల జన సమ్మెప్పుడు కూడా ఇక్కడ కాకుంటే కొంచెం ఇంట్రీలో కూడా వండుకున్నాం కదా, వండుకుంటే కూడా పోలీసు వాళ్ళు వద్దన్నారు, బయటకి వెళ్ళగొట్టిళ్ళు అని చెప్పి అన్నాడు సార్. బయట మేము కూర్చొని టీ తాగుతాను అన్నాడు. అంటే ఏతి అన్న పూనీతి, ఇక మనం ఏం చేద్దాం, పెద్దలు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, మన యూనియన్లు ఉన్నాయి, వాళ్ళు చూసుకుంటారు, మనం చేస్తాం. అంటే మనం ఇంత దిగజారిపోయినాం అన్న ఆర్టీసీలా. మాట్లాడిండు మాతో సార్. 12:30కు మాట్లాడిండు, 12:30 1 గంట మాట్లాడిండు. అయినాక అన్న ఇక మేము చేసినాము, అక్కడి నుంచి వచ్చినాక వేరే ఎక్కడ వండనీయకపోతే వేరే హోటల్ అయినా అప్పచెప్పినాం సార్. అవన్నీ రిక్షాలు వేసుకొని పోయి కూరగాయలు కోసిండు మా మహిళలు అందరూ, మా కండక్టర్లు అందరూ కూరగాయలు కోస్తే ఇక వద్దనంటే మేము అక్కడ నుంచి కూరగాయలు ఆటో తీసుకొచ్చి అలా వేసుకొని పోయినాం సార్. మేము తీసుకొని పోయి బయట వద్దన్నారు సార్. బయట కూడా అంతకుముందు సకల జనుల చెట్ల కింద వండుదామన్నాం. టెంట్ వేద్దాం అంటే ఉత్తగానే మ్యాట్ వేసినాం. మ్యాట్ వేస్తే మ్యాట్లో కూడా కూర్చొని అన్నారు. కొంచెం టెంట్ వేసి వద్దు మేడం, మేము ఇక్కడ ఉత్తానే పొయ్యిలు పెట్టుకొని వండుకుంటాం, భోజనం చేసి పోతాం సార్ మేడం అంటే, అట్లా కూడా వాడిని ఇక మేడం అనదేం కానీ పోలీసులు మాత్రం వద్దన్నారు. వద్దంటే పోయి సకల జనుల సమ్మె అప్పుడు డిపో సెంటర్లో ఎంట్రీలో వండేది. అయితే అప్పుడు అక్కడ కూడా వండిద్దామని వాళ్ళు పోలీస్ శాఖ వాళ్ళు వస్తే ఇక్కడ వండాం సార్ మేమంటే వద్దన్నారు. వద్దనంటే ఏం చేసి రిక్షా తీసుకొచ్చి ఆ హోటల్ అయినాక ఇవన్నీ కోసినాం కదా, ఏం చేస్తాం కూరగాయలు అని చెప్పి కట్టెలు గిట్టెలు అని రిక్షాలు వేసి ఆ హోటల్ అయినాక పైసలు ఇస్తామంటే ఆయనే వంట వండించి తీసుకుపోయాడు. వచ్చినాక ఈ శంకర్ గౌడ్ మేమందరం మా బ్యాచ్ 99 బ్యాచ్, 98 రిక్రూట్మెంట్ అప్లై, 99 2000 సంవత్సరాలు ట్రైనింగ్ అయిపోయింది. ఆయన టీమ్ చేస్తాను, నేను డ్రైవర్ చేస్తాను, మామూలుగా కండక్టర్ డ్రైవర్ చేస్తాను. ఇక ఆయన కొంచెం అటు ఇటు అయినా ఈ డిపోలో పోయినా ఇటుకి వచ్చాడు. మేము అందరం కూర్చున్నాం. చారి అని మా కండక్టర్ డ్రైవర్ నడుకో ఆయన. వీళ్ళందరం ఆడ కూర్చున్నాక ఏంది పరిస్థితి, ఏంది ఈ వంట కూడా వండుదామని అంటే కూడా వండనిస్తలేదు ఇక్కడ. అక్కడ పంపించిండు, అక్కడ రిక్షాలు వేసినాం. ఆయన పోయినాక అన్నాక అన్నాడు కదా, ఈ మన బతుకులు గింతే ఎట్లయినా గంతే, ఇక గంతే అన్నాడు. ఇక ఆయన నుంచి వచ్చినాక 1-2 గంటలకు భోజనాలు తెచ్చింది. వండుకున్నాక చిన్నవి రెడీ అయిపోయినాయి అంటే మేము రిక్షా తీసుకొచ్చి రిక్షాలో తీసుకొచ్చినాక ఇక ధూపు అవుతుందంటే ఇక వేరే కా నుంచి క్యాన్ వాటర్ తీసుకొచ్చినాక ఇక అందరం కలిసి భోజనం చేసి చెట్ల కింద కూర్చున్నాం. ఇక ఏం లేదు, ఒక్క 2 గంటల వరకు భోజనం చేసినాం. 1 గంట కూర్చున్నాం. 3:30 వరకు అన్న ఎడిపోయినా మాకు తెలియదు. మాతో కూర్చొని అనిపోయిండు, బాధపడిపోయిండు అంతే. ఇక తినలే, రాలే మాతోటి. అక్కడ బాధపడకుండా అన్నాడు. వచ్చినాక మేము అందరం ఇటు వచ్చినాం. మరి అన్నం తిందాం అంటే ఇక ఏం చేద్దాం అన్న, ఏం చేద్దాం, నా ఇల్లు ఇక్కడనే కదా, మీరు తింటే తినిపోరు, మీరు దూరానికి వచ్చింది కదా అన్నాడు. అని అంటే సరే అన్నారు, రా అన్న అంటే సరే మీరు వస్తాన భోజనం చేయకపోలి, అందరు సరిపోదు కదా. వాళ్ళు కూడా 50 కిలోలు తెస్తే 30 కిలోలు 20 కిలోలు అన్ని ఇల్లు. మళ్ళీ నెక్స్ట్ ఇంకా వండుతాను తీసుకొచ్చి లేద్దామంటే బస్ స్టాండ్ ఉన్న వాళ్ళు కూడా వచ్చిర్రు భోజనం చేయడానికి. వస్తే ఇక మనకు కాదంటమ్మా, ఇక ప్రయాణికులు పిల్లలు వీళ్ళు వస్తే మేము కూడా భోజనం చేయాలి. పిల్లలు వచ్చిండ్రు, ఆడ ముసలి వాళ్ళు ఉన్నారు. ఇక అయితే అని కూడా మాకు సరిపోకుండా కూడా వాళ్ళకి పెట్టినాం. ఇంకా మా యూనియన్ అధ్యక్షుడు మన రవి ఉన్నాడు, వేముల రవి గారు అని అన్నాడు కదా, అన్న వండుతాన్లు ఇంకా కూడా 20 కిలోలు పెట్టినాము, అవి కూడా వస్తాయి, రావంగానే అంత సరిపోతుంది అని అంటే సరే అన్న రాని రాకపోని తిన్నాము, సరిపోయే వరకే తిన్నాం. అన్న వచ్చిండు మాతోటే ఉన్నాడు, కాసేపు కూర్చున్నాడు. ఇక కథ అంతల్లా ఇక మేము తిన్నాం 2:30 అవుతుంది. ఇక ఈ బాధ అప్పటి వరకు చెప్పిండు మాతోటి, ఏంది మనం ఇంతగానో కష్టపడ్డా కానీ ఏం లేకపోయింది, ఏం స్పందించకపోయింది, సమ్మెలు చేస్తున్నాం, ధర్నాలు చేస్తున్నాం, మా బాధలకి ఇట్లున్నాయి అని. ఇక నాకు 3 బిడ్డలు, ఇక నాకు ఏం లేదు, నేను ఆర్టీసీ మీద బాధపడి బతుకుతున్నా, డబల్ డ్యూటీ చేసుకుంటా కూడా. నేను 2007లో నాకు పర్మనెంట్ అయింది. ఇప్పటి వరకు నాకు 40,000 జీతం, 45,000 జీతం అయితే డబల్. ఇక మాకు వచ్చినాక బాధపడుకుంటూ వచ్చిండు.
వచ్చినాక మనం అందరం చూస్తాం, ఇక అందరు మనోళ్ళు సోదరులు అందరు ఉన్నారు కదా, ఇక అందరం వచ్చినాం భోజనం చేస్తాను అన్నారు. అంటే మీరు పోయి ఇక నాది ఇక్కడనే కదా ఇల్లు, నేను కిరాయికి ఇక్కడనే ఉంటాను కదా, ఇక మీరు భోజనం చేయకపోయి ఇక నేను మీ అంతా మళ్ళీ వండుతాను కదా, మళ్ళీ కాకపోతే మీరు తిన్నా మీరు పోయినా మేము మళ్ళీ వచ్చినా తింటాం, లేకపోతే ఇంటికి పోయి తింటాం అని అన్నాడు. ఇక అంతలోనే మేము వచ్చి తీసుకున్నాం, చెట్ల కింద కూర్చున్నాం. కథం మాకు అయితే అన్న ఏం తెలియదు వచ్చి మా తోటి కానీ ఇక అందరం పోయినాము. అన్న మా ఆడబిడ్డలు కూడా అందరు కండక్టర్ కూడా అక్కడ ఉన్నారు, వచ్చిండు అందరు అంగీలు అని అంగీలతో వచ్చాం, అది చేసినాం. ఇక మాకు ఏం తెలవలేదు, ఏం పోలేదు. అప్పటి వరకు అయితే మాతోటి ఉన్నాడు అన్న. ఈరోజు ఆయన ఆ దేవుడు తీసుకుపోయిండు. మా బ్యాచ్ వెంకర్ గౌడు మంచిగా ఉండేది, రోజు మాతోటి మందలు ఇచ్చేది, ఫ్రీగా ఉండేది, మందలు మాట్లాడేది. గది ఒకటి అన్న అది కనీసం ఇల్లు కూడా లేదు. మాకంటే ఇల్లు అని మాకు తెలియదు అన్న. మాది ఒక ఊరు, ఆయన నర్సంపేటలో ఉంటాడు. ఆయనకి ఇల్లు ఉన్నదా లేదా అని మాకు తెలియదు. ఆయన డ్యూటీకి వస్తాడు. మా తోటి కార్మికుడు మాతో ట్రైనింగ్ చేసిండు. మాతోటి 26 సంవత్సరాల నుంచి 2000 సంవత్సరం నుంచి ట్రైనింగ్ చేసిన కానించి మాతోటి మంచిగా కలిసి ఉన్న మిత్రుడు. కాబట్టి మాకు ఆయనను ఒక్కసారి డిపోకి తీసుకుపోదాం, అట్లా తీసుకొద్దామన్న ఆలోచన. ఇక అది ఏం చేయాలో మాకు ఏం అర్థం అయితే లేదు. ఇక రేపు నేనైనా ఆయనైనా అంతే అన్న. మీ దయచేసి